అర్ధ అంగీకారం అంటారు. కుటుంబ జీవితంలో మౌనం ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. కుటుంబంలో చెలరేగే గొడవలకు మౌనం చెక్ పెడుతుంది అనడంలో సందేహం లేదు. మౌనం అంటే అసలైన అర్థం వాక్కుపై నియంత్రణ అని. వాక్కు అంటే మాట. మాటను నియంత్రించడం ఓ అపూర్వమైన కళ, తపస్సు. మాట ఎప్పుడైనా వినేవారికి ఇంపుగా ఉండాలి. మితంతో పాటుగా మితంగా మాట్లాడాలి. మాట్లాడడం చేత కానప్పుడు మౌనంగా ఉండాలని విదుర నీతి చెప్తోంది. మౌనం అనర్థాల నుంచి కాపాడడమే కాదు, ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. మౌనంగా ఉండడం అలవాటు చేసుకుంటే శరీరం ఒత్తిడి నుంచి బయటపడుతుంది, మనస్సును శాంతపరుస్తుంది. మౌనం స్పష్టతను ఇస్తుంది, దృష్టిని మెరుగుపరుస్తుంది, సృజనాత్మకతను పెంచుతుంది, శరీరానికి ఆత్మకు మధ్య అనుబంధాన్ని పెంచుతుంది, ఆత్మతత్వం మెరుగుపడుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రమణ మహర్షి చెప్పినట్లుగా నేను అనే ఎరుక మౌనంతోనే అలవరుతుంది. రమణ మహర్షిని మౌనస్వామి అని పిలవడం వెనుక కూడా కారణం ఇదే. మౌనంగా ఉండడం అందరికీ సాధ్యం కాదు. మౌనం అలవర్చుకోవాలి అంటే కొన్ని రకాలైన చిట్కాలను అనుసరించాలి. మొదట ఒక ప్రశాంతమైన ప్రదేశం ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి. శబ్దం లేని ప్రదేశంలో ఒంటరిగా ఉండేలా అలవాటు చేసుకోవాలి. ఇంట్లోనే ఉండేటట్టయితే ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకుని ఎక్కువ సమయం ఆ గదిలోనే ఉండేందుకు ప్రయత్నించాలి. ఇక కూర్చునే విధానం కూడా ముఖ్యమే. మీకు ఇష్టమైన సౌకర్యవంతమైన భంగిమలో కూర్చోవాలి. వెన్ను నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా నిటారుగా కూర్చోవడం వలన రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. శ్వాసపై దృష్టి పెట్టి నెమ్మదిగా లోతైన శ్వాసలు తీసుకోవాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసలపై దృష్టి సారించాలి. తీసుకున్న శ్వాస నాసిక నుంచి శరీరంలో ఎలా ప్రయాణిస్తుందో భావన చేయాలి. ఇలా భావన చేయడం వలన ఇతర ఆలోచనల నుంచి క్రమంగా విముక్తి లభిస్తుంది. మనసుపై పట్టు సాధించేందుకు అవకాశం లభిస్తుంది. మనసుపై పట్టు సాధించాలంటే మొదట ఓపిక, సహనం ఉండాలి. ఒక్క రోజులోనే ఏది సాధ్యం కాదు. కాబట్టే సహనంతో ఉంటూ క్రమం తప్పకుండా అభ్యాసం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు కొన్ని నిమిషాలు మౌనంగా గడపడానికి ప్రయత్నించాలి. మొదట 5 నిమిషాలతో ప్రారంభించి క్రమంగా సమయాన్ని పెంచుకోవాలి. యోగా, ధ్యానం వంటి మార్గాలతో మౌనాన్ని సాధ్యం చేసుకోవచ్చు. మౌనం అలవరితే శరీరం అనుభవిస్తున్న ఒత్తిడి తగ్గిపోతుంది, మనస్సు ప్రశాంతంగా మారుతుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.